చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. యేసుక్రీస్తునందు పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన నా సహోదరి సహోదరులందరికీ ప్రభువు ప్రేమను బట్టి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైనటువంటి సంగతులను లోతైన వివరణతో మనమంతా నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక చక్కని అంశమును మనం పరిశీలిద్దాం. మన మధ్య ఎంతోమంది మనుష్యులు అన్యాయముగాను అక్రమముగాను జీవిస్తున్నారు. సంపాదన ఒక్కటే ధ్యేయంగా వారి యొక్క బ్రతుకు ఏ దారిలో వెళ్ళినా పట్టింపు లేనట్టుగా, దేవుని ఆజ్ఞల పట్ల అవగాహన లేనివారుగా, ఈరోజు తప్పుడు విధానాలలో మనుషులు బ్రతుకుతున్నారు. వారి కళ్ళ ముందు ఉన్నది ఒక్కటే, ఆస్తిని పెంచుకోవాలి, వారు సంపన్నులుగా మారాలి. దానికోసం ఏమి చేసినా తప్పు లేదు అనేటువంటి అభిప్రాయానికి ఈరోజు లోకములో అనేక మంది వచ్చేశారు. అయితే ఇట్టి వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిన కొన్ని అమూల్యమైన మాటలున్నాయి. దుష్టత్వంలో ఉన్నవారు, పాపాత్ములుగా బ్రతుకుతున్నవారు కొద్ది కాలము మట్టుకు వారు విజయమును చూస్తారు, కొద్ది కాలము మట్టుకు, కానీ అది శాశ్వతముగా ఉండదు. ఈరోజు ఎందరినో అటువంటి వారిని మనము ఉదాహరణలుగా చూస్తున్నాం. మన ఇండియా దేశంలోనే అటువంటి వారు ఎందరో ఉన్నారు. పేరుగాంచినటువంటి కొందరు వ్యక్తులను మనము ఇప్పుడు ఉదాహరణగా తీసుకోగలిగితే ఈ పాఠం బాగా అర్థమవుతుంది. ఇండియా దేశం నుండి ఇంగ్లాండ్కు పారిపోయాడు ఒక వ్యక్తి, నీరవ్ మోడీ. నీరవ్ మోడీ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ పారిపోయాడు. ఈ దేశంలో ఉంటే, ఇండియా దేశంలో ఉంటే పోలీసులు పట్టుకుంటారని ఇంగ్లాండ్ పారిపోయాడు. ఇంతకీ చేసిన నేరం ఏమిటి? అక్రమమైనటువంటి పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. అక్రమమైనటువంటి పద్ధతిలో బ్యాంకుల దగ్గర నుండి రుణాలు పొందాడు. ఆ రుణాలను ఎగవేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా పారిపోయాడు. ఇప్పుడు బ్యాంకులు అతనిని పట్టుకోవటానికి, అతడు ఎక్కడున్నాడో తెలిసినా, ఏ దేశంలో ఉన్నాడో తెలిసినా అతనిని తీసుకుని రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా అతడు దొరకటం లేదు. ఒకప్పుడు అతడు అనేక మందికి ఆదర్శప్రాయం. మేము కూడా ఇదిగో ఈ నీరవ్ మోడీ వలె గొప్ప ఆస్తిపరులు అయిపోవాలి అని ఒకప్పుడు అనేక మందికి అతడు ఆదర్శం. కానీ ఎప్పుడైతే అతని పాపం బయటపడిందో అతన్ని అందరూ ఛీ అన్నారు. అతడు
ఈ బ్యాంకులకు చిక్కకుండా పారిపోయాడు. అంటే అతని వైభవం ఎంతకాలం ఉందన్నమాట? కొద్ది కాలం. అన్యాయముగా అక్రమముగా ఎవరైనా తమ ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటే వారి ఆస్తి చాలా కొద్ది కాలమే ఉంటుంది అని దేవుడు చాలా రోజుల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. ఆయన మాటలను ఎవరైనా పట్టించుకున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మహాజ్ఞానమును మనుషులు నేర్చుకొని దానిని అలవరుచుకుంటే వారి జీవితాలు బాగుపడతాయి. అలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, విజయ్ మాల్యా. ఒకప్పుడు కింగ్ ఫిషర్ అనేటువంటి బ్రాండ్కి అతడు అధినేత. కింగ్ ఫిషర్ అనేటువంటి ఆ బ్రాండ్ పేరుతో మద్యం అమ్మేవాడు, అలాగే విమానాలను కూడా నడిపేవాడు విజయ్ మాల్యా. ఇప్పుడు అతడు కూడా పారిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. బ్యాంకులకు చిక్కకుండా వెళ్ళిపోయాడు. ఇటీవలి కాలంలో మరొక వ్యక్తి పేరు కూడా మనకు వార్తలలో తరచుగా వినిపిస్తోంది. అదానీ అనేటువంటి పేరు తరచుగా వినిపిస్తోంది. ఎందు నిమిత్తము? హిండెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం షేర్ మార్కెట్లో అతడు అవకతవకలకు పాల్పడ్డాడు, ఆ విధంగా తన ఆస్తిని కూడబెట్టుకున్నాడు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అతని షేర్ మార్కెట్ పడిపోయింది. అదానీ గ్రూప్ యొక్క షేర్ మార్కెట్ పడిపోయింది. ప్రపంచ కుబేరులలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారిపోతున్నాడు, క్రింది స్థాయికి వెళుతున్నాడు. ఇంకా అతని మీద పోలీసులు ఏమీ ప్రయోగం చేయటం లేదు, కానీ రాజకీయ ఒత్తిళ్లు అతనిని కాపాడుతున్నాయేమో. అయితే అన్యాయముగా అక్రమముగా ఎవరైనా తమ ఆస్తులు కూడబెట్టుకోవాలి అనుకుంటే గనుక ఈరోజు కాకపోతే రేపైనా వారు బాధ అనుభవించక తప్పదు. ఎందుకంటే ఇది శాసనం, దేవుడు వ్రాయించిన శాసనం. చూద్దాం, దేవుడు పలికించినటువంటి మాటలను ఈ విషయమై మనం చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయంలో యోబు గారి యొక్క స్నేహితుల్లో ఒకడైనటువంటి జోఫరు మాట్లాడుతున్న మాటలున్నాయి. అతడు అన్యాయముగా అక్రమమైనటువంటి పద్ధతిలో ఎవరినైనా మోసం చేసి ధనాన్ని వృద్ధి చేసుకుంటే వారి యొక్క ఆస్తి త్వరలోనే వారిని విడిచి వెళ్ళిపోతుంది. వారి యొక్క విజయము కొద్ది కాలం మాత్రమే. కొద్ది కాలము అతనిని అందరూ గొప్పవాడు అనుకుంటారు, అందరూ అతనిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. కానీ అనతి కాలంలోనే చూస్తూ ఉండగానే వారు నేలమట్టం అయిపోతారు అని వ్రాయబడినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ మాటలను నేర్చుకోవటం వలన మానవాళికి ఎంత ఉపయోగం అంటే, తప్పుడు విధానాలలోనికి వెళ్లకుండా, ఒకరిని మోసం చేయకుండా, సత్య మార్గంలో నీతి మార్గంలో మనిషి నడుచుకునేటువంటి అవకాశం పుష్కలంగా లభిస్తుంది. ఎప్పుడైతే ఈ మాటలను మనిషి స్వీకరించాడో అప్పుడు దేవుని నీతి మార్గంలో సర్వలోక కళ్యాణము నిమిత్తము మనిషి బ్రతకటానికి 100కి 100 అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలు సమాజానికి ఔషధ మూలికల వంటివి, చాలా అవసరం. కనుక తప్పనిసరిగా ఈ మాటలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవటానికి సిద్ధపడాలి. ప్రియులారా, ఇప్పుడు ఆ మాటలను మనం చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం నుండి ఇప్పుడు మనం చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం నుండి. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఎలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను
మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకనూ వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. చూసారా, చాలా వివరణాత్మకంగా ఇక్కడ వ్రాయబడింది. దుష్ట మార్గములో నడుచుచు మేము వృద్ధి నొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనస్సున ఉంచవలసినటువంటి మాటలు ఇవి. వారు పోగేసుకుంటున్నటువంటి ఆస్తి చాలా తక్కువ కాలంలో వారిని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఆస్తిని వారు విడిచి వెళ్ళిపోతారు. వారి ఘనత ఆకాశములో మేఘములంత ఎత్తుగా ఒకానొక కాలంలో ఉన్నా కానీ అది వెంటనే పాతాళమంత లోతునకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నది. ఎందుకంటే ఇది దేవుడు నియమించిన కట్టడ. నీవు దుష్ట మార్గంలో, తప్పుడు విధానాలలో అభివృద్ధి నొందాలని ఆలోచిస్తే అది దేవుని న్యాయమునకు భిన్నమైన కార్యక్రమం కనుక దేవుడు విడిచిపెట్టడు. దేవుని న్యాయము విడిచిపెట్టదు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది అమాయకులు, ఎందుకంటే ఈ వాక్యము, ఈ జ్ఞానము అమాయకులకు తెలియదు. ఈ అమాయకులు ఎవరిని చూస్తున్నారు? దుష్ట మార్గములో విజయము నొందుతున్న వారిని చూస్తున్నారు. కానీ ఆ విజయము కొద్ది కాలమే అనే విషయం ఆ అమాయకులకు తెలుసా? కనీసం వారికి జ్ఞానము ప్రకటింపబడితే అమాయకులైన వారు బ్రతికింపబడతారు కదా. ఆ దుష్ట మార్గములోనికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు కదా. ఆలోచించండి. ఎవరెవరో పెద్ద పెద్ద వారిని ఉదాహరణలుగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇంటి ప్రక్కన కూడా ఇటువంటి వారు ఉంటారు. తప్పుడు విధానాలలో, తప్పుడు మార్గములలో నేను ఏ విధముగా అయినా సరే ధనమును సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఉండేవారు మన చుట్టూనే ఎందరో ఉంటారు. కానీ వారికి అర్థమవుతుందా? వారు వర్ధిల్లెదరు అనుకుంటున్నారా? నిత్యము వారితో ఆ సంపద ఉంటుంది అనుకుంటున్నారా? వారితో సుఖము, సంతోషము నిత్యము ఉంటుందనుకుంటున్నారా? లేనేలేదు. వారిని చూచిన వారు ఏమంటారంటే, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఏమైపోయారు అని అడుగుతారు. అట్టి రీతిగా వారు నాశనం అయిపోతారు. వారు మాయమైపోతారు. ఎందరినో మనుషులు చూస్తున్నా ఇంకా బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే ఇదిగో దేవుని జ్ఞానము మనిషికి అందలేదు. ఒకరిని చూచి ఒకరు పాపాత్ములను చూచి పాపాత్ములుగా మారిపోతున్నారు. దుర్మార్గులను చూచి దుర్మార్గులుగా మారిపోతున్నారు. కానీ నీతిమంతులుగా ఒక్కరూ బ్రతకలేకపోతున్నారు. నీతిమంతులను చూచి నీతిమంతులుగా మారటానికి నీతిమంతులు కరువైపోయారు. నీతిగల మాటలు ఈ సమాజంలో ప్రకటింపబడటం లేదు. ఎక్కడ చూచినా అబద్ధాలు, ఎక్కడ చూచినా అన్యాయము, మాయమాటలు, నిష్ప్రయోజనమైనటువంటి ప్రకటనలు, ఇవి మాత్రమే ప్రజలలోనికి వెళుతున్నాయి. కానీ నీతి కలిగిన వాక్యములు ప్రజలలోనికి వెళుతున్నాయా? నీతిమంతులను ఆదర్శంగా తీసుకోవటానికి కనీసం నీతిమంతులైన ఈ సమాజంలో కనిపిస్తున్నారా అంటే సందేహం, ప్రశ్నార్థకం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని మాట నిరర్ధకము కానేరదు. ఆకాశము భూమి గతించినా గాని ఆయన మాటలలో పొల్లు సున్న కూడా తప్పిపోదు. కనుక దుష్టుల విజయము కొద్ది కాలము అని మీకు అర్థమైతే ఇక మీదట దుష్టత్వములోనికి వెళ్ళకుండా, పాపపు మార్గములోనికి వెళ్ళకుండా, అన్యాయము అక్రమము చేయకుండా నీతిని ఆశ్రయించటానికి అవకాశము కలుగుతుంది. కేవలం ధన సంపాదన విషయంలో మాత్రమే నేను ఇక్కడ మాట్లాడటం లేదు. ఆజ్ఞాతిక్రమము ఏదైనా పాపమే. ఆజ్ఞాతిక్రమము దేనిని జరిగించుచున్నా మీరు పొందే సంతోషం, మీరు పొందే ఆనందం
తాత్కాలికం, అది కొద్దిపాటిది. ఆ తర్వాత మీరు దానికి ఫలితమును అనుభవించవలసి ఉంటుంది. ఆ వేదన, ఆ ఉగ్రత, ఆ శిక్ష మీరు భరించవలసి ఉంటుంది. కనుక ఆ విధానంలోనికి మీరు వెళ్ళకుండా, అక్రమమైనటువంటి మార్గములో నడుచుకోకుండా, క్రీస్తు మన కొరకు ఏర్పరిచిన పవిత్రమైనటువంటి మార్గములో మీరు నడుచుకోవాలని, దేవుని వాక్యమును ఆశ్రయించి అనుసరించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ విశ్లేషణ మీలో ఫలించి దేవుని వాక్యము పట్ల మీకు ప్రేమ కలిగి దేవుని వాక్యమును అన్వేషించి అనుసరించేవారుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, సమాజానికి కావలసిన విలువైన మాటలను పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి మాకు అనుగ్రహించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ మాటలు ఎంతో విలువైనవి, మానవ బ్రతుకులను రక్షించేవి. ఈ విషయాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ మీ మాటలను ఆశ్రయించగలిగే కృపను, ధన్యతను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.